ఒక పక్క ఆకలి, మరో పక్క చేతిలో 23 లక్షలు. బ్యాగ్ బస్సులో పెట్టి పోతే ఎవరైనా కొట్టేస్తారని భయం. బస్సు దిగకపోతే కడుపులో గుడగుడ ఆకలి చంపేస్తుంది. ఎలా? సరే, మన బ్యాగ్లో డబ్బు ఉంది అని ఎవరికి తెలుసు అని బ్యాగ్ బస్సులోనే పెట్టి కిందకి దిగాడు. ఫాస్ట్గా తిని బస్సు అయితే ఎక్కాడు. బ్యాగ్ ఉంది, బట్ బ్యాగ్లో డబ్బు లేదు. జస్ట్ నిమిషాల్లోనే డబ్బు మాయం. ఎలా అలా? పోలీసులకైతే చెప్పాడు, మరి కొంచెం డబ్బు చూసి పెట్టను అని. చిన్న గ్యాప్ దొరికినా పని కానిచ్చేస్తున్నారు దొంగలు. ఇల్లు, బస్సు, కారు, బైకు అని ఏం తేడా లేదు. ఏ చిన్న ఛాన్స్ దొరికినా దొరికిన కాడికి దోచేస్తున్నారు. ఎలా చూస్తున్నారో కానీ బైకులో పెట్టిన డబ్బుల దగ్గర నుంచి కారులో పెట్టిన పైసలు కూడా అద్దాలు పగులుగొట్టి మరీ చోరీ చేసిన ఘటనలు చూసాం. అయితే ఇప్పుడు ఏకంగా ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో నుంచి 23 లక్షలున్న బ్యాగును కొట్టేశారు దొంగలు. విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో నల్గొండ జిల్లా నార్కట్పల్లి జాతీయ రహదారిపై ఈ చోరీ జరిగింది. బాపట్లకు చెందిన వెంకటేష్ ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో విజయవాడ నుంచి హైదరాబాద్కు వెళ్తున్నాడు. కాగా వెంకటేష్ తనతో బ్యాగులో 23 లక్షలు తీసుకెళ్తున్నాడు. అయితే ప్రయాణికులు టిఫిన్ చేసేందుకని బస్సును నార్కట్పల్లి సమీపంలోని ఓ హోటల్ దగ్గర ఆపగా సదరు వ్యక్తి బ్యాగును బస్సులోనే పెట్టి టిఫిన్ కోసం కిందకి దిగాడు. బ్యాగులో డబ్బు ఉన్న విషయం ఎవరికీ తెలియదు కదా అన్న ధీమాతో దిగాడే కానీ మనసంతా ఆ బ్యాగు పైనే ఉంది వెంకటేష్ కు. దీంతో గబగబా టిఫిన్ చేసి అందరికంటే ముందే బస్సు ఎక్కేశాడు వెంకటేష్. తీరా తన సీటు దగ్గరికి వెళ్లి చూసేసరికి మనసులో ఏదైతే భయం గట్టిగా తన్నుతోందో అచ్చంగా అదే జరిగింది. 23 లక్షలున్న బ్యాగ్ కనిపించలేదు. తీవ్ర ఆందోళనకు గురైన బాధితుడు అందరి ప్రయాణికులను అడిగాడు. బస్సు డ్రైవర్తో పాటు అక్కడున్న అందరినీ ఆరా తీశాడు. హోటల్ పరిసర ప్రాంతాల్లో కూడా వెతికాడు. వెంకటేష్ కు అక్కడున్న ప్రయాణికులు కూడా సాయం చేశారు. కానీ ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక నార్కట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి నుంచి వివరాలు తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీటీవీ కెమెరా దృశ్యాల్లో ఓ వ్యక్తి అనుమానంగా కనిపించడంతో అతని గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.